పదేళ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన కుటుంబమే అభివృద్ధి చెందిందని విమర్శించారు కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి. కేసీఆర్ కుటుంబం భూ కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ చేసి కేసీఆర్ కూతురు జైలుకెళ్లారని అన్నారు కడియం. అంతేకాకుండా రోజు రోజుకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, స్వయంగా కేసీఆర్ బిడ్డ మహిళ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని తిహార్ జైల్లో ఉండడంతో ఇంకా ఈ అవినీతికి నిలయమైన కేసీఆర్ కుటుంబంలో నడవలేను అని భావించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలి, గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పి